గోడలు కూలిపోయాయి, వరదలు వచ్చాయి, పునాది సహా కొట్టుకుపోయింది. మరి కారణం యేసు చేసిన ఉపదేశానుసారం వారి జీవితాలను కట్టుకోలేదు, నిర్మించుకోలేదు. వారి సొంత ఆలోచనలతో కట్టుకున్నారు కాబట్టి ఆ ఇల్లు మరి గాలి వానలకి పడిపోయింది. వాక్యానుసారమైన జీవితం లేకుండా ఆపదినాన్న తట్టుకోవడం సాధ్యం కానే కాదు. శోధన సమయంలో ఆదరించేవారు ఉండరు, వేదన సమయంలో కన్నీరు తుడిచేవారు ఉండరు. జీవితం అస్తవ్యస్తమవుతుంది. ఎందుకు? దేవుని వాక్యానుసారమైన జీవితం అనేది ఎవరు ఇష్టపడరు. అటువంటి జీవితాన్ని ఈ లోకానుసారంగా జీవితాలు కట్టుకుంటే ఆ జీవితాలని ఎవరు ఇష్టపడరు, మనుషులు కూడా ఇష్టపడరు. వాడు సొంత తెలివితేటల చేత కట్టుకున్నాడు, వాడు ఎవరి మాటలు వినడు అంటారు కదా. అదేవిధంగా మరి బుద్ధి లేని వాళ్ళు ఆ విధంగా కొట్టుకుపోయింది, పడిపోయింది. అదే బుద్ధిమంతుడిలో అయితే ఏమవుతుంది? దేవుని వాక్యాన్ని వింటాడు, వాక్యం చెప్పబడిన రీతిగా తన జీవితాన్ని కట్టుకుంటాడు. వాక్యంలో చెప్పబడిన రీతిగా వాక్యంలో చదువుకుంటాడు, ముందు ధ్యానం చేస్తాడు. దేవుడు ఏం చెబుతున్నాడు తన జీవితం పట్ల, ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుని ఉద్దేశాలు ఏమిటనేది గ్రహించి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని కట్టుకుంటాడు. అప్పుడేమైంది? ఎటువంటి గాలి వాన తుఫాన్లు వచ్చినా కూడా ఆ ఇల్లు పడిపోదు. ఎందుకు? దేవుని వాక్యం అనే బండ, క్రీస్తు అనే బండ మీద తన పునాది వేయబడింది కాబట్టి గట్టిగా ఉంది. అది వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, కొట్టుకుపోదు ఆ ఇల్లు. ఎందుకు? క్రీస్తు ఆధారంగా ఉన్నాడు. ఆపదినాన ఆదుకునే సహాయకుడు. అందరికీ వస్తాయి. క్రైస్తవ జీవితంలో, మానవ జీవితంలో అందరికీ గాలి వాన తుఫాను సహజమే. మరి వాటిని అల్లకొలాలు సృష్టించిన పరిస్థితులైనా కూడా మరి శిష్యులు వెళ్ళి గాలి వాన, మరి సముద్రం మీద గాలి వాన బీభత్సంగా ఉన్నప్పుడు శిష్యులు వెళ్ళి ఆయన ప్రార్థించినప్పుడు ఆయన వచ్చి వాళ్ళు ఆదుకున్నాడు. అదేవిధంగా మరి క్రైస్తవులు ఏం చేస్తారు? వాళ్ళు కలిగే ఇబ్బందుల్లో, బాధల్లో, కష్టాల్లో విశ్వాసులు దేవుని చెంతకు చేరతారు. బుద్ధిహీనులుగా ఉండరన్నమాట. బుద్ధిమంతులు ఏం చేస్తారు? దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుని ఎదుగు చేరారు, ఆయన పాదాలను ఆశ్రయిస్తారు. కాబట్టి ఆపద నుంచి, దుర్దశ నుంచి వాళ్ళు తప్పించబడతారు. మరి బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? తన సొంత ఆలోచనలతోటి కట్టుకొని దాన్ని తప్పించబడలేక స్థిరత్వాన్ని కోల్పోయి మరి జీవితాన్ని పాడు చేసుకుంటాం. కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదని యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని ఆధారం చేసుకొని బుద్ధిమంతుల వలె బండ మీద కట్టుకొని జీవితాలు ఆశీర్వదించబడాలని కోరుకున్నాడు. ఆ విధంగా మనం కూడా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మేము నేర్చుకున్నటువంటి వాక్యముల ప్రకారముగా నాయన బుద్ధిగల వాని వలె మా జీవితాలు క్రీస్తు అనే బండ మీద నిర్మించుకొని నాయన తండ్రి నీలో కొనసాగుటకు ఆశీర్వదించబడకు సహాయం దయచేయమని, ఈ వాక్యం అనేక హృదయాల్లో నాయన తండ్రి ప్రభా ఆదరణ కలిగించే వాక్యం ఉంటూ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ